ఎన్ఓసిస్. ప్రస్తుతం గుంటూరు మర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేదు. ఆ కారుతో గుర్తించిన అంశం అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని మీద అంటే 2 క్యాస్ట్ మధ్య అయిపోయింది. ఈ కేసు ఒకటి గుడ్లూరులో పిఎస్లో రిజిస్టర్ అవ్వడం జరిగిందండి. క్రైమ్ నెంబర్ 107/25. ఇది 2 అక్టోబర్న జరిగింది. ఇందులో కంప్లైనెంట్ పవన్ అని ఉన్నారు, అక్యూజ్డ్ హరిచంద్ర ప్రసాద్. ఓకే, పవన్ అండ్ భార్గవ నాయుడు వీళ్ళు అండ్ లక్ష్మీ నాయుడు వీళ్ళు ముగ్గురు బైక్లో వెళ్తుండగా ఈ హరిచంద్ర ప్రసాద్ అనే అతని వెహికల్తో వీళ్ళని గుద్దటం జరిగింది. ఇందులో లక్ష్మీనాయుడు అనే అతను చనిపోయారు అండ్ పవన్కి భార్గవ్ నాయుడుకి ఇంజరీస్ జరిగినాయి. వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ గ్రడ్జెస్ మూలంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఈ మర్డర్ని మనం చాలా హీనస్ క్రైమ్గా తీసుకోవటం జరిగింది. ఇమీడియట్గా అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మనం ఆయన్ని రిమాండ్ కూడా చేశాము. అక్యూజ్ అండ్ హిస్ ఫాదర్ పేరు మాధవరావు, మెయిన్ అక్యూజ్ పేరు ఏవనస్ హరిశ్చంద్ర ప్రసాద్. వీళ్ళిద్దరిని కూడా మనం రిమాండ్కి పంపించడం జరిగింది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రెజెంట్లీ వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. వీళ్ళు ఇద్దరిని కూడా వీళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ కానీ ఆ లిస్ట్ అన్ని కూడా కంపైల్ చేసేసి మనం కోర్టుకి ఇవ్వటం జరుగుతుంది. సో దాట్ విక్టిమ్ కంపెన్సేషన్ కూడా స్ట్రాంగ్గా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్లీ పర్సనల్ గ్రడ్జెస్ అండ్ ఎన్మిటీ మూలంగా జరిగిన హత్య. దీన్ని కొంతమంది మతం, కులం, వర్గం, ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించడం జరుగుతుంది. ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము. వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవటం జరుగుతుంది. BNS 353 Clause 2 Sub Clause 3 సెక్షన్ కింద ఎటువంటి జాతి, మతం, భాష, ప్రాంతం, కులం, వర్గం, వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాలు సృష్టించేలా ఎటువంటి పోస్టులు పెట్టిన, వీడియోలు పంపించిన, వ్యాఖ్యలు చేసిన మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. సో ఈ పర్సనల్ గ్రడ్జెస్ ఉన్న దానిలో ఎస్పెషలీ లీగల్గా మనం ప్రాపర్గా యాక్షన్ తీసుకున్నాక ఇటువంటిది ఎన్మిటీ క్రియేట్ చేయటం మన అందరికీ కూడా సమాజానికి మంచిది కాదు. సో ఇట్లాంటిది మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము విత్ రెస్పెక్ట్ టు ద కేస్. ఎవరు కూడా లాని వాళ్ళ చేతిలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్లో వెళ్ళేటప్పుడు దాన్ని తప్పుడుగా చూపించడం ఇస్ నాట్ రైట్. వాళ్ళు అందులో నుండి రిఫ్రైన్ అవ్వటం వాళ్ళకి మంచి. ఇవి చేసే వ్యక్తులు, ఆ అకౌంట్స్, వాటి హ్యాండిల్స్ వీటిపైన చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య ఏఐని యూజ్ చేసి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆర్ ఫేక్ పీపుల్ని కూడా క్రియేట్ చేసి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. ఇటువంటి వీడియోస్ ఏవైనా తీస్తే మాత్రం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది డెఫినెట్గా. ఇందులో కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి, మేము చూసాము. దాని మీద కంపల్సరీ మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము. సో ఇది మీ అందరికీ తెలవాలి. మనం మీడియా చాలా ప్రోగ్రెసివ్గా వెళ్ళి ప్రజలందరినీ ప్రాపర్గా సొసైటీని, సివిలైజేషన్కి రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి యూజ్ చేసుకోవాలి. కానీ ఏఐని వాటిని టు క్రియేట్ ఎన్మిటీ అండ్ హేట్రెడ్ అమాంగ్ సొసైటీ, ఇట్ ఈస్ నాట్ రైట్. So please refrain from doing so.